ఈరోజు ఆర్‌సీబీ ఓటమిని చూసి ఖచ్చితంగా సీఎస్‌కే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారనమాట. ఎందుకంటే సీఎస్‌కే 3 మ్యాచెస్ ఓడిపోయి ఆర్‌సీబీకి అండ్ సీఎస్‌కేకి ఉన్న రైవల్రీ ఆ ఫ్యాన్స్ మధ్యన ఏదైతే ఉన్నాయో, సో, ఆర్‌సీబీ ఎప్పుడెప్పుడు ఓడిపోతుంది, ఆర్ఆర్ ఎప్పుడు ఆర్‌సీబీని కొడుతుంది, ఈ వైభవ్ సూర్యవంశి ఎప్పుడు తగులుకుంటాడు, ఆ కృణాల్ పాండ్యాని ఎలా కొడతాడు, హేజిల్‌వుడ్‌ని భువనేశ్వర్ వీళ్ళందరిని ఎలా ఫేస్ చేసి కొడతాడు, ఎంత మార్జిన్‌తో కొడతాడని చెప్పి సీఎస్‌కే ఫ్యాన్స్ ఫుల్ రెడీగా ఉన్నారనమాట. ఈ ఆర్‌సీబీ మ్యాచ్ గురించి ఎస్పెషల్‌గా ఈ మ్యాచ్ గురించి. ఎందుకంటే సీఎస్‌కే ఫ్యాన్స్ అందరూ చాలా ఫైర్‌లో ఉన్నారు. ఆర్‌సీబీతో కొంచెం సోషల్ మీడియాలో మంచి వార్ అయితే జరుగుతుంది ఆర్‌సీబీకి, సీఎస్‌కేకి. బట్ ఈరోజు ఆర్‌సీబీకి ఆర్ఆర్ ఇచ్చిన కౌంటర్ ఇలాంటి కౌంటర్ కాదు. నాకు తెలిసి ఆర్‌సీబీ మళ్ళీ ఆర్ఆర్‌ని కొట్టే వరకు ఈ సీఎస్‌కే ఫ్యాన్స్ అయితే ఆగరు. ఎందుకంటే మొన్న సీఎస్‌కే ఓడిపోయినప్పుడు ఆర్ఆర్ మీద అండ్ ముంబై మీద ఓడిపోయినప్పుడు సీఎస్‌కేని చాలా గట్టిగా ఏసుకున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సీఎస్‌కే వాళ్ళు ఒకవేళ మ్యాచ్ కొట్టకపోయినా వాళ్ళ పూర్తి సపోర్ట్ ఆర్ఆర్ మీద పెట్టి ఆర్‌సీబీకి యాంటీగా ఎళ్లారు. ఇప్పుడు ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఎలా కౌంటర్ బ్యాక్ చేస్తారనేది చూడాలనమాట. సో, ఆర్‌సీబీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ మంచిగా యుటిలైజ్ చేయలేదనిపించింది. రజత్ పటిదార్ బౌలర్స్‌ని. అంటే ఉన్న బౌలర్స్ వైభవ్ సూర్యవంశి అంత మంచి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరేం చేయలేరు. బట్ అప్పటికి ఫస్ట్ ఓవర్ భువనేశ్వర్ కుమార్ ఏసాడు 9 రన్స్ ఇచ్చి. సెకండ్ ఓవర్ 12 రన్స్ ఇచ్చాడు హేజిల్‌వుడ్. థర్డ్ ఓవర్ మళ్ళీ అభినందన్‌కి ఎవరికో ఓవర్ ఇచ్చారు కదా! దాని బదులు మళ్ళీ భువనేశ్వర్ కుమార్‌కి ఎళ్ళుంటే బెటర్‌గా ఉండేది. తను 14 ఓవర్స్ ఇవ్వడం మళ్ళీ అక్కడ రైజ్ అవ్వడం స్కోరు. అక్కడి నుంచి పరిగెడుతూనే ఎళ్ళింది ఆ స్కోరు. మళ్ళీ కంట్రోల్ చేశారు 10 ఓవర్స్ తర్వాత. ఈ లోపల మళ్ళీ 15థ్ ఓవర్‌కి అంటే 36 బాల్స్‌కి 35 రన్స్ ఇలా కొట్టాలన్న టైంలో మళ్ళీ ఆ బౌలర్‌కిచ్చి అభినందన్ అనే బౌలర్‌కిచ్చి 3 ఓవర్స్ 54 రన్స్ ఇచ్చాడు క్లియర్‌గా ఆర్‌సీబీ వైపు నుంచి. ఒకవేళ ఆ బౌలర్‌ని యూజ్ చేయకుండా రొమారియో షెపర్డ్‌ని ఏమైనా యూజ్ చేసి ఉండుంటే ఛాన్స్ అంటే ఆ గేమ్ చేంజ్ వేరేలా ఉండేదేమో మేబీ. కానీ అంత ఛాన్స్ కూడా ఇచ్చేలా లేరు ఆర్ఆర్ బ్యాట్స్‌మెన్స్ అసల. ఆళ్ళు బ్యాటింగ్ చూస్తుంటే 250, 270, 280 కూడా తక్కువగానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అది కూడా బాల్ టు రన్ ఉంది కాబట్టి అంత డెప్త్ వరకు తీసుకొచ్చారు. లేదు అంటే ఇంకా ముందుగానే ఫినిష్ చేసేసేవారేమో నాకు తెలిసి ఒక 250 అంత అలా ఉంటే 15 ఓవర్స్‌లోనే ఫినిష్ చేసేయగల కెపాసిటీతో వాళ్ళు కాంబినేషన్ అయితే సెట్ చేసుకొని బ్యాటింగ్ అయితే ఆడుతున్నారు. మెయిన్‌గా వైభవ్ సూర్యవంశిని ఔట్ చేయాలి అంటే అది అంత సింపుల్‌గా చేయగలిగేదేం కాదది. దట్టు మన కృణాల్ పాండ్యా బయటికి వేయడం బ్యాట్‌కి రీచ్‌లో లేకుండా విరాట్ కోహ్లీ ఆ డైవింగ్ క్యాచ్ తీసుకోవడం, అది కూడా మిస్ టైమ్ అయితే అంత దూరం వెళ్ళిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ అది మిడిల్ అయ్యి ఉంటే ఎంత దూరం పోయుండేదో మళ్ళీ ఇంకో సెంచరీ చూసేవాళ్ళం. సో, మళ్ళీ తన రికార్డ్ తనే తిరగరాసుకున్నాడు 15 బాల్స్‌కి హాఫ్ సెంచరీ. సో, ఈ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అనమాట. సో, ఈ విధంగా కనుక వెళ్తే ఆర్ఆర్ అసలు ఈ సీజన్ కప్పు కొట్టకుండా ఆపే టీమ్ ఏది ఉండకపోవచ్చు. ఎందుకంటే 2008లో రవీంద్ర జడేజా ఉన్నప్పుడు కప్పు కొట్టారు. మళ్ళీ అదే రవీంద్ర జడేజా మళ్ళీ టీమ్ కమ్‌బ్యాక్ వచ్చాడు. ఆ టీమ్ గూడా పెర్ఫార్మన్స్ అలానే ఉంది. అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఏ ప్లేయర్ తగ్గట్లేదు బౌలర్ అయినా. బౌలర్ అయితే ఆ బ్రిజేష్ శర్మ సంథింగ్ ఏదో ఉన్నాడు గదా! ఆ బౌలరు చూడడానికి అసలు స్పిన్నర్ బౌలర్ అంటే యుజ్వేంద్ర చహల్‌లా ఉన్నాడు. కానీ తను మీడియం పేస్ బౌలింగ్ ఏయడం, మంచి స్లోవర్ వన్స్, లెగ్ కటర్స్ వేయడం, ఆ పేస్ కంట్రోల్ జేయడం, ఆ టిమ్ డేవిడ్ అండ్ ఇంకొకళ్ళు వికెట్ ఏదో తీసుకున్నాడు. ఆహ్, ఆ వికెట్ తీసుకునే ఎబిలిటీ ఉండడం బౌలర్‌కి. తర్వాత వాళ్ళందరూ ఒక టీమ్ మంచి యూనిట్‌తో ప్లే చేస్తున్నారనమాట. సో, ఈరోజు ఆర్ఆర్ ఇచ్చిన ఏదైతే ఉందో ఆర్‌సీబీకి మ్యాచ్ కొట్టింది కదా! ఆర్ఆర్. సో, ఇదంతా సీఎస్‌కే ఫ్యాన్స్‌కి ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. సో, మీరెవరి ఫ్యాన్స్ సీఎస్‌కేనా? ఆర్‌సీబీనా? ఒకవేళ ఆర్‌సీబీ అయితే మీకెలా అనిపిస్తుంది ఈ మ్యాచ్? అండ్ మీ సీఎస్‌కే ఫ్యాన్స్ అంటే మీ యాంటీ సీఎస్‌కే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళేమన్నారు మిమ్మల్ని కింద కామెంట్ చేయండి.